పార్టీలకు హుజూరాబాద్ నేర్పిన పాఠాలేంటి? టీఆర్ఎస్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? అంగబలం అర్ధబలంతో అన్ని సాధ్యమవుతాయా? డబ్బుతో రాజకీయాలు సాధ్యమేనా? అన్ని ఉన్నా ఎన్నికల్లో గెలవడం కష్టమేనా? బలమైన అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం టీఆర్ఎస్ తప్పిదమా? ఎన్నికల ఎజెండా ఫిక్స్ చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ బండ అంశాలతో ప్రచారం వర్కౌట్ కాలేదా? లోకల్ ఎన్నికల్లో నేషనల్ ఇష్యూస్ ప్రభావం చూపలేదా? వచ్చే 2 ఏళ్లు అధికారం మనదేనన్న భావన కలిగించలేకపోయారా? అదే పనిగా ఈటెలను విమర్శించడం పుట్టముంచిందా? ఈటెలను వెంటాడి పొరపాటు చేశారా? ఓట్ల కోసమే పథకాలు ఇవ్వడం మైనస్ అయిందా? దళిత బంధు పథకం బూమ్ రాంగ్ అయిందా? అసలు కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఎందుకీ వైఫల్యం? లోపం ఎక్కడుందో పార్టీకి తెలియడం లేదా? నాయకత్వ లోపమే ఘోర ఓటమికి కారణమా? అభ్యర్థి ఎంపికలో లోపం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందా? ఊగిసలాట, తాత్సారం కూడా పార్టీకి నష్టమయ్యాయా? నాన్ లోకల్ వ్యక్తిని తీసుకురావడం మైనస్ అయిందా? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఒకసారి బేరీజు వేసుకుంటే అసలు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రతి చోట ఓడిపోవడం జరిగింది. ఇటు టీఆర్ఎస్ పార్టీని కనుక మనం చూసుకుంటే ఎన్నికల టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత కూడా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడింది. డబ్బులు పంచడం దగ్గర నుంచి, ఓటర్లను బెదిరించడం దగ్గర నుంచి ఇవన్నీ ఏవి కూడా ఓటర్ల మీద పనిచేయలేదు. ఈటెల చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. సో ఈటెల ఏం అటు టీఆర్ఎస్ ఏం చెప్తోంది, టీఆర్ఎస్ ఏం నేర్చుకోవాలి ఈ అంశాలకు సంబంధించి అన్న అంశం ఇప్పుడు తెర మీదకి వస్తోంది. సో ఓవరాల్గా అన్ని పార్టీలకు హుజూరాబాద్ ఎలక్షన్స్ ఏం నేర్పించాయి? ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణను మనతో పంచుకోవడానికి మనతో పాటు సునీల్ గారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, అలాగే కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషకులు, అలాగే ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి, మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వీళ్ళంతా మనతో ఉన్నారు. వీటితో మాట్లాడదాం. సో నమస్తే అండి అందరికీ. సో ప్రధానంగా సునీల్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, హుజూరాబాద్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ ఒక వ్యూహంతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్కి కానివ్వండి, టీఆర్ఎస్కి కానివ్వండి, ఒక బలమైన నాయకుడు అక్కడ లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందా? మరొక వైపు హుజూరాబాద్లో చాలా గట్టిగా ప్రయత్నించింది టీఆర్ఎస్ గెలవడానికి. ఎందుకని గెలవలేకపోయిందని మీకు అనిపిస్తుంది? తెలంగాణలో సో ప్రేమేందర్ రెడ్డి గారు, సో మీరు చూసారు ఎన్నికల కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా గట్టిగా ప్రయత్నించింది టీఆర్ఎస్. వేరే సౌండ్ వినబడుతున్నాయి. హలో ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. సో ప్రధానంగా హుజూరాబాద్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ చాలా గట్టిగా ప్రయత్నించింది. అక్కడ గెలవాలి, ఏ పరిస్థితుల్లోనూ అక్కడ ఓడిపోకూడదు అని కూడా చాలా గట్టిగా ప్రయత్నించింది. ఎందుకని గెలవలేకపోయింది? ఓటర్లకు డబ్బులు పంచడం అనేది చాలా పెద్ద విషయం. ఎప్పుడైనా మనం చూస్తాం 500 నుంచి 1000 లోపే మనం వింటూ ఉంటాము. ఈసారి ఎప్పుడూ లేని విధంగా 6000 రూపాయలు పంచారు. సో అది కూడా ఓటర్ల మీద పనిచేయలేదా? ఏది నెగిటివ్ అయిందని అనిపిస్తుంది? టీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళు డబ్బుతోని, ప్రలోభాలతో, అధికార దుర్వినియోగంతో మేము ఎవరిని ఎలక్షన్లో పెట్టినా మేమే గెలుస్తాం, ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్తో గెలుస్తామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. దానికి కారణం ఏమంటే గతంలో వాళ్ళు హైదరాబాదులో, లేకపోతే నాగార్జున సాగర్, హుజూర్ నగర్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాడినదే ఇక్కడ వాడిదామనే యొక్క ప్రయత్నం చేసింది. కానీ ఇవన్నీ చూసిన తర్వాత రాను ఏమైందంటే టీఆర్ఎస్ నాయకత్వం పట్ల, టీఆర్ఎస్ యొక్క నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల, వాళ్ళ విధానాలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పార్టీ కావచ్చు, తర్వాత అవినీతి కావచ్చు, నియంతృత్వం కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ఇదేమిటి, అసలు మమ్మల్ని ఈ విధంగా కొనేసి ఎన్నికలు చేస్తున్నారు,
దీనికి ఒక సమాధానం చెప్పాలి అనేది ప్రారంభమైంది. అయితే హుజురాబాద్లో కూడా అదే విధమైన యొక్క పంతాన్ని వాళ్ళు అవలంబించడం మొదలుపెట్టారు. నిజానికి హుజురాబాద్ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? ఈటెల రాజేందర్ గారు వారిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రజల సమస్యల విషయంలో ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈటెల రాజేందర్ గారిని బయటికి పంపింది. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ వారిని అభ్యర్థిగా నిలబెట్టింది. పెట్టినప్పుడు ఈ యొక్క విషయంలో ఏమాత్రంగా కూడా వారిని ఎందుకు బర్తరఫ్ చేసినాం అనేది ఎన్నికల అంశంలో వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అలా పసలేదు. ఆయన బయటికి పంపించాలనుకున్నారు తప్పితే ఆయనను ఇంకా మిగతా విషయాల్లో అందులో మాట్లాడే అంశం ఏమీ లేదు. దానివల్ల అది కాకుండా మిగతా అనేక విషయాలు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఎలాంటి అంశం లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మా పథకాలతోని ప్రజలు ఓట్లేస్తారు. పథకాలు ఎప్పుడు కూడా ఒక్కసారి ఓటు పనికొస్తాయి. ఆ తర్వాత వారు ఏమనుకున్నారంటే మా మాస్టర్ స్ట్రోక్ దళిత బంధం. అయితే దళితులకు గతంలో ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పడం, తర్వాత ఇవ్వకపోవడం, తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం, ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత దళితులు కూడా కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకం తీసుకొచ్చింది, మమ్ములను ప్రభావితం చేయడం కోసమే. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎప్పుడు చెప్పనట్టుగా మేము హుజురాబాద్ ఎన్నికల కోసమే తీసుకొచ్చినామే, మాదేమన్నా మఠమా, మాదేమన్నా సన్యాసులమా, మేము మాది రాజకీయ పార్టీ పక్కు దీనికోసమే తీసుకొచ్చాం. అప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇంకా వీళ్ళు మమ్మల్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మా మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళ పంత నెగ్గించుకోవడం కోసం చేస్తున్నారు. అందుకోసం విచ్చలవిడిగా అసలు దేశంలోనే గిన్నిస్ బుక్ రికార్డులో అటువంటి ఒక ఎన్నిక ఇది. ఎందుకంటే ఇంతగా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టలేదు. దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలు రూలింగ్ పార్టీ ఖర్చు పెట్టింది. ఆ విధంగా 4,000 కోట్ల పథకాలు, 4,000 కోట్ల రూపాయల పథకాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం కానీ, డబ్బులు అకౌంట్లో వేయడం కానీ, కొన్ని పూర్తి చేయడం కానీ ఇటువంటివి చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ ఫోటోతో ఇంకా ఎన్నికల్లో గెలవడం కష్టమేమో అనేది ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క విచ్చలవిడి తనం, అహంకార ధోరణి, విపరీతంగా మద్యాన్ని పంపిణీ చేయడం, 70 కోట్ల రూపాయల మద్యాన్ని పంపిణీ చేశారు. ఇతర పార్టీ నాయకులందరినీ కొనేసారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, గతంలో ఉన్న అభ్యర్థిని కొనేసింది. కింద ఎవరు ప్రజాప్రతినిధులు ఉన్నా కొనేసింది. అందరికీ లెక్కలు కట్టి కొనేసేయడం మొదలుపెట్టి ఇవన్నీ చూసిన సామాన్య ప్రజలు ఏంటంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా, ఇది ఇంకేమిటి, ఈ విధంగా చేస్తే ఇంకెక్కడ ఏముంటుంది. సో టీఆర్ఎస్ నాయకులకు కూడా అనిపించింది ఇట్లా ఎన్నికలైతే రేపు మేము కూడా కష్టమే, ఇదేమి ఎన్నికలు, ఇదే పద్ధతి అని చెప్పి అందరిలో ఒక వ్యతిరేక భావం వచ్చింది. అదే ప్రధానంగా ఇవాళ టీఆర్ఎస్ను ఓడించింది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ని గెలిపించింది. ముఖ్యంగా ఈ యొక్క కేసీఆర్ను కొట్టాలంటే ఇక భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం, ముఖ్యంగా ఒక బలమైన నాయకుడు ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి రావడం, భారతీయ జనతా పార్టీ అండ ఆయనకు లభించడం, ఈ రెండు కలిసి ఇవాళ విజయం సాధించడానికి దోహదపడ్డాయి. అందుకోసం ఇక్కడ తప్పక ఆలోచించుకోవాల్సిందే టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా ఇలాంటి యొక్క ఇవే నడవై వాళ్ళు పునరాలోచించుకొని వాళ్ళు సరిదిద్దుకుంటే బాగుంటారు. లేదంటే 23లో ఇలాంటి ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. వాళ్ళు గద్దె దిగడం ఖాయం. ఓకే అండి. హుజూరాబాద్ ఎలక్షన్స్ తర్వాత అన్ని పార్టీలు ఏం నేర్చుకోవాలి? ఇటు విన్ అయిన తర్వాత ఇటు బీజేపీ, గెలిచిన ఆనందంలో ఉన్న బీజేపీ ఏం నేర్చుకోవాలి? ఓడిన బాధలో ఉన్న టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది? అసలు ఎందుకు ఓటమి వచ్చింది? బీజేపీ ఎలా గెలిచింది? ఓటర్లు ఎలా ఆలోచిస్తున్నారు? ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇంతవరకు మనం ప్రేమేందర్ రెడ్డి గారితో మాట్లాడాం. ప్రస్తుతం సునీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. సో సునీల్ గారు, ఇప్పటివరకు మనం చూసాం, ప్రేమేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఓటర్లు చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు. ఓట్లు 6,000 రూపాయలు పంచినా లేకపోతే దళిత బంధుని ఇంప్లిమెంట్ చేసిన ఓటర్లు చాలా క్లియర్గా ఆలోచించి బీజేపీని గెలిపించారు. ఇప్పుడు ఆలోచిస్తే బీజేపీ ముఖ్య పాత్ర పోషిస్తుంది అని. సో గెలిచిన బీజేపీ ఎలాంటి పాత్ర పోషించనుంది ఫ్యూచర్లో? ప్రజలు బీజేపీ పైన ఆశలు పెట్టుకుని ఉన్నారనేటువంటిది హుజూరాబాద్ స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెసా బీజేపీనా అనేటువంటి ఒక చర్చ ఈ రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు అది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేటువంటి ఒక స్పష్టత వస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. ఆ మేరకు బీజేపీ చాలా కష్టపడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నటువంటి పార్టీ 6 నెలల్లోనే
ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది, 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల మళ్ళీ ఆ స్థాయిలో పనితీరు కనపరచలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 2 బీజేపీ గెలిచింది, 2 బీజేపీ ఓడిపోయింది. ఆ ఓటమి కూడా డిపాజిట్లు గల్లంతేగా ఓడిపోయింది. వీటిని కూడా బీజేపీ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆ స్థాయిలో బలమైన అభ్యర్థులను ఆ పార్టీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది, కేంద్రంలో అధికారంలో ఉండడం, మోదీ ప్రధానిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు విధానాలకు కొంతమేరకు ఆమోదనీయత ఉండడం, కొంతమేరకు వ్యతిరేకత ఉండడం. అది తెలంగాణలో పెద్దగా వ్యతిరేకత లేదు, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పాలనే తీవ్రంగా వ్యతిరేకత ఉంది కనుక ఈ అంశాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి దీని మీద పోరాటాలు చేసుకుంటూ పోతే బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ది సేమ్ టైం చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అంత బలంగా లేదు. సగం సీట్లకు ఎక్కువగా బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అది తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆ పార్టీకి ఉంది. సంస్థాగతంగా ఆ పార్టీ బలపడితేనే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనేటువంటిది ప్రజలు విశ్వసించగలుగుతారు. అప్పుడు 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి బీజేపీకి అధికారం అప్పచెప్పాలని చెప్పేసి ప్రజలు భావించగలుగుతారు. అంతగా తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది బీజేపీ. ఇప్పుడు దుబ్బాక హుజూరాబాద్ గెలవగానే సంబరాల్లో మునిగి తేలిపోయి తర్వాత వాళ్ళ యాక్షన్ ప్లాన్ను విస్మరించేసి కనుక ఇంకెందుకు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, మేము ఇళ్లలో కూర్చుకున్నా గెలవగలుగుతాం అనుకుంటే నష్టపోయేది ఆ పార్టీనే. ఇప్పటికీ ఆ పార్టీకి సిద్ధాంత బలం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజా సమస్యల మీద ఆశించిన స్థాయిలో పోరాటం చేయట్లేదు. ప్రజా సమస్యలు పరిష్కారానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ప్రజల ముందు బీజేపీ పెట్టట్లేదు అనేటువంటి ఆరోపణలు ఆక్షేపణలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా బీజేపీ పరిగణలోకి తీసుకొని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేటువంటి పార్టీ మాకు కావాలి అనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీలో కూడా కొందరు నేతలు మొదటి నుంచి ఉన్నటువంటి నేతలు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేతలు ఉన్నారు. బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని భావించి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలంతా ఉన్నారు. వాళ్ళందరినీ కొత్త పాత అందరూ కూడా కలుపుకొని సమిష్టిగా పనిచేసినట్టయితేనే ఆ పార్టీ ముందుకు పోగలుగుతుంది. టీఆర్ఎస్కు బలమైన ప్రత్యామ్నాయం అనేది ప్రజలు విశ్వసించడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి విభేదాలతోటి ఇప్పుడు చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆ పార్టీలో ఏవో అంతర్గత విభేదాలు ఉన్నాయి, ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు అవి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే ఎంతో కొంత నిప్పు ఉంటేనే పొగరాదు అనేటువంటిది రాజకీయాల్లో కూడా కొంత మేరకు నమ్మాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా బయటికి రాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఐక్యంగా ఆ పార్టీ ముందుకు పోతేనే ఇప్పుడు ప్రజలు విశ్వసించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలు బీజేపీ పైన ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆ ఆశలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ పెద్దలపైనే ఉంది. ఇలాంటి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, సామాజికవేత్తలు కానీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు స్వీకరించి ఆ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్ళి పోరాడితే తిరుగుండదు. ఎందుకంటే హుజూరాబాద్ అనేటువంటిది ఒకప్పుడు వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రాంతంగా ఉండేది. అలాంటి కరీంనగర్ జిల్లా అంతకుముందు కూడా సాగర్జీ అక్కడ గెలిచారు. బీజేపీకి అంతకుముందు కూడా పట్టుంది, అంతకుముందుకు ఎంపీ గెలిచారు. ఇప్పుడు 99లో గెలిచారు, 2019లో గెలిచారు. అంతకుముందుకు 98లో 1999లో కూడా కరీంనగర్ లోక్సభ సీట్ను బీజేపీ గెలుచుకున్నటువంటిది ఉంది. ఎప్పుడు గెలవగలిగినారు? బలమైన నాయకులు ఉన్నప్పుడే గెలవగలిగారు. ఈ వాస్తవాన్ని బీజేపీ నాయకత్వము పెద్దలు విస్మరించకూడదు. అలాంటి బలమైన నాయకత్వాన్ని ఆ పార్టీ పెంపొందించుకుంటే ఆ పార్టీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా బలపడడానికి ఆస్కారం ఉంటుంది. హుజూరాబాద్ నేర్పినటువంటి పాఠం అది. దుబ్బాకలో హుజూరాబాద్లో గెలవగలిగారు, నాగార్జున సాగర్లో హుజూర్ నగర్లో ఓడిపోయారు, డిపాజిట్లు కూడా దక్కకపోవడానికి ఏంటి కారణం అనేటువంటిది. ఇక ముందు కూడా నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసి ప్రజల ఆదరాభిమానాలు చూరకుంటేనే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ ప్రత్యామ్నాయం ఏంది అనేటువంటిది ప్రజల ముందు క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది.
ఓకే సునీల్ గారు, సో మీరు చెప్పినట్లుగా నిజంగానే బీజేపీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. చాలా చోట్ల బలమైన నాయకత్వం లేదు. ఇంకా బలాన్ని పుంజుకుంటేనే బీజేపీ మీద ఆశలు చాలా మందికి, అంటే తెలంగాణ ప్రజలకు ఎక్కువగా బీజేపీ మీద ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. సో హుజూరాబాద్కి సంబంధించి చూస్తే అన్ని పార్టీలు పోటీ చేసినా ఇక్కడ పోటాపోటీగా, అంటే ప్రధానంగా ద్విముఖంగా 2 పార్టీలు మాత్రమే ఎక్కువగా పోటీ పడ్డాయి. కాంగ్రెస్కి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీకి కేవలం 3,000 ఓట్లు మాత్రమే ఇక్కడ లభించాయి. ఎందుకు 3,000 ఓట్లే లభించాయి? దీనికి సంబంధించి మనం మానవతా రాయ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధిని అడుగుదాం. సో మానవతా రాయ్ గారు, ఇప్పటివరకు చూసాం హుజూరాబాద్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీకి ఓన్లీ 3,000 ఓట్లే వచ్చాయి. లోపం ఎక్కడుందని మీకు అనిపిస్తోంది? అంటే అభ్యర్థి ఎంపికలో లోపమా, లేకపోతే నాయకత్వ లోపమా, కుల సమీకరణాలు ఇలాంటివి వర్కౌట్ కాలేదా? ఏమనిపిస్తుంది మీకు? అభ్యర్థి లోపం అయితే కాదు. మహాత్మా గాంధీని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టినా, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టినా, అక్కడ ఎన్నిక అనేది కేసీఆర్ ఈటెల రాజేంద్ర మధ్య. అక్కడ ప్రలోభాలకు ప్రజలు లొంగుతారు. లొంగినా కానీ ఆ ఇద్దట్లో కూడా ఒకళ్ళు 10,000 ఖర్చు పెడితే ఇంకొకళ్ళు 6,000 ఖర్చు పెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికార మదాన్ని కొంతవరకు చూశారు అక్కడ. అయితే ఈ స్థానికేతరుడు అనేటువంటి అంశం రాదు. ఎందుకంటే వాస్తవంగా మనం తీసుకున్నట్లయితే మరి సిరిసిల్లలో కేటీఆర్ స్థానికుడు కాదే, గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్థానికుడు కాదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ డబ్బు రాజకీయాలు ప్రధానంగా పనిచేసి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది. ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది అక్కడ ఈటెల రాజేందర్కి వేస్తేనే బాగు అని చెప్పేసి కాంగ్రెస్ ఓట్లు కూడా, కాంగ్రెస్ గతంలో 25-30 వేలు ఓట్లు వచ్చినాయి కూడా ఈటెల రాజేందర్ గారికి అక్కడ ప్రజలు ఓట్లు వేయటం జరిగింది. అయితే అభ్యర్థి ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి ఈటెల రాజేందర్ ని అన్యాయంగా బయటికి నెట్టిండి అనేటువంటి ఒక అపప్రద కేసీఆర్ మీద ఉన్నది. ప్రజలందరూ కూడా విశ్వసించారు. అంటే ఇన్నాళ్ళు మాకు సేవ చేసినటువంటి ఈటెల రాజేందర్ కి అన్యాయం చేస్తారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా కేసీఆర్ 4,500 కోట్లకు జీవోలు తీసి దళిత బంధు పథకం జీవో తీసి అకౌంట్ లో మెసేజ్లు పంపించినా సరే 2,000 కోట్లు సంక్షేమ పథకాలు, గొర్రెల పంపిణీ, షాదీ ముప్పారకు, చేపల పెంపకం, రకరకాలుగా మున్సిపాలిటీలకు 100 కోట్లు, గ్రామాలకు 100 కోట్లు ఇచ్చినా సరే ప్రజలు మాత్రం ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే ఓటేశారు. అక్కడ అధికార పార్టీకి చెంపదెబ్బ కొట్టారు. ఇది స్పష్టమైంది. అంటే ఒక వాస్తవంగా చూడాలంటే ఒక డబ్బు అనేది ఒకటే ప్రధానం కాదు. ఇక్కడ అభ్యర్థి గుణగణాలు, అక్కడ ఉన్నటువంటి స్థానికత్వం కూడా చూసి, అంటే ముసలికి నీళ్ళలో బలం, ఈటెల రాజేందర్కి అక్కడ బలం. కాకపోతే గతంలో బీజేపీ పార్టీకి కూడా 1,600 ఓట్లు రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 30,000 ఓట్లు రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి హోరాహోరీ ప్రచారం, టిఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం పట్ల ప్రజలకు ఒక విరక్తి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే బదులు కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే చీలిపోద్ది. కాబట్టి అక్కడ ఈటెల రాజేందర్ అనేటువంటి వ్యక్తి గెలవడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం వల్ల మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలే పునరావృతం అవుతుంది. కాబట్టి జనాలు కొంత చైతన్యమైనరు. డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు, కానీ ఎవరికి ఓటు వేయాలో ఓటు వేశారు, ఎవరికి కర్రుగాల్చి పెట్టాలో వాళ్ళకు వాత పెట్టారు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క హుజూరాబాద్ ఎన్నికల్లో 3,000 ఓట్లు వచ్చినంత మాత్రాన మేమేం బాధపడలేదు. మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము దీనివల్ల అట్టడుక్కుపోతామని చెప్పేసి ఇంకేంది కాంగ్రెస్ వ్యతిరేక మీడియా మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తాను. మొక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా సచ్చీలుడైనటువంటి మచ్చలేనటువంటి ఒక విద్యార్థి నాయకుడు బల్మూరు వెంకట అనే మొక్కను మేము భవిష్యత్ నాయకుడుగా తీర్చిదిద్దడం కోసం అక్కడ ఒక మొక్కను రేవంత్ రెడ్డి గారు అక్కడ నాటడం జరిగింది. ఆ మొక్క అనేది భవిష్యత్తులో ఇద్దరు ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు పోటీ చేశారు. ఇద్దరు కేంద్రంలో ఒకళ్ళు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఇంకోళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి హామీలను, వీళ్ళిద్దరు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ మహావృక్షంగా ఎదిగి ఆ హుజూరాబాద్ ప్రజలకు నీడనివ్వటానికి, ఫలాలు ఇవ్వటానికి బల్మూరు వెంకట్ని మేము అక్కడ నాటినాం. ఎందుకంటే మా నాయకత్వాన్ని బలమైన నాయకుడు ఎవరైనా ఏ పార్టీలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ లాక్కపోతుంది. ఉదాహరణ చూడండి, ఇంకొక అంశం కూడా కలిసి వచ్చింది. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గారికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి పిచ్చుకను మరి ఈటెల రాజేందర్ గారు అనేటువంటి బ్రహ్మాస్త్రం మీదకు వదిలితే అది పనిచేస్తుందా? తుస్తుమని రివర్స్ అయిపోయింది. వాస్తవంగా మాలో కాస్తో కూస్తో బలంగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని, కోవత్ రెడ్డిని కొనుక్కొని టికెట్ ఆయనకి టికెట్ లేదు. పక్క పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్ రమణని, బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎల్ రమణని తీసుకున్నారు.
ఆయనకు కూడా టికెట్ ఇచ్చినట్లయితే ఫలితాలు వేరే రకంగా ఉండేవి. మాజీ మంత్రి అదే నియోజకవర్గంలో ఏలినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డిని తీసుకున్నారు, ఆయనకు టికెట్ ఇలే. గతంలో 41,000 మా కాంగ్రెస్ తరఫున 41,000 వచ్చినటువంటి ఒకలాభరణం కృష్ణమోహన్ గారు కూడా అక్కడ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆయనకి ఏదో ఒక పదవి ఇప్పించి బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చేసి ఆయన కూర్చోబెట్టడం జరిగింది. ఎస్సీ ఓట్ల దాదాపు సుమారు 50,000 దగ్గరగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారే గాని అక్కడ ఉన్న బలమైనటువంటి సామాజిక వర్గం శ్రీనివాస్ కి కూడా టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకుండా మరి ఒక డమ్మీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో అది ఈటల రాజేంద్ర గారికి కలిసి వచ్చింది, అన్ని విధాలుగా కలిసి వచ్చింది. ఆయన ముందు ఈటల రాజేంద్ర గారి ముందు ఒక పిచ్చుకలాగా ప్రజలందరూ కనపడాడు. కాబట్టి ఇక్కడ ఈటల రాజేంద్ర నయం, దుబ్బాకలో రఘునందన్ రావే నయం. దుబ్బాకలో కూడా చూడండి, ఆలోచన చేయండి. దుబ్బాకలో బలంగా ఉన్న తన పార్టీలో బలంగా ఉన్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డిని కాదని చెప్పేసి స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి గారు సతీమణి అయినటువంటి నోట్లో నాలుగు లేని సుజాతమ్మ గారికి ఇవ్వటం వల్ల ప్రజలందరూ కూడా ఏం చేశారు, ఆమెకు ఓటు వేయటం వల్ల వృధా, మన గురించి మాట్లాడేవాడు రఘునందన్ రావు కాబట్టి ఆయన గారికే ఓటు వేయాలని చెప్పి అక్కడ ఓట్లు వేయటం జరిగింది. మరి నాగార్జున సాగర్ లో ఏమైంది చెప్పండి? నాగార్జున సాగర్ లో బలమైన అభ్యర్థి అని చెప్పారు, అందరు కూడా ప్రచారం చేశారు బీజేపీ వాళ్ళు. 40,000 ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, కానీ డిపాజిట్ రాలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ సునీల్ గారు అన్నట్లు బలమైన అభ్యర్థులు బీజేపీకి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 85 స్థానాల్లో పేరు చెప్తే గుర్తుపట్టేటువంటి నాయకులు, నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నాయకులు ఉన్నారు. అది మాకు కలిసి వచ్చే అంశం. ఒక హుజూరాబాద్ లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి వచ్చేది లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేది లేదు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు గెలిచారు. ఈటల రాజేంద్ర గారు గెలవటం వల్ల బీజేపీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? క్షేత్రస్థాయిలో వారు అన్నట్టు, సునీల్ గారు అన్నట్టు 4 ఎంపీలు గెలిచారు. అది కూడా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు లుకలుకల మూలంగా కవితను ఓడించాలనే దృక్పథంతో కవిత పెత్తనం ఎక్కువైందని చెప్పేసి వాళ్ళు అంతర్గతంగా పరోక్షంగా ధర్మపురి అరవింద్ గారికి సపోర్ట్ చేయడం వల్ల అక్కడ జరిగినటువంటి ఎన్నిక. కరీంనగర్ లో కూడా ఏం జరిగింది, అక్కడ కూడా అదే విధానం జరిగింది. అందుకే అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులపై కేసీఆర్ పంతం కసిపట్టారు. కాబట్టి 4 ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు తర్వాత 4 ఎంపీపీలు గెలవలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎంపీపీ ఎన్నికలు, ఎంపీటీసీలు మాకే ఉన్నాయి అత్యధికంగా, జడ్పీటీసీలు మాకే ఉన్నాయి, ఓట్ల పర్సంటేజ్ మాకే ఉంది. హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు కాదు, చరిత్ర మొదటి నుంచి కూడా ఇక్కడ ఎంఐఎం కు ఏంటంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ అనేది ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ అనేది ఇక్కడ ఉన్నది. బీజేపీ అనేది మేము పుట్టక ముందు నుంచే ఇక్కడ బద్దం బాలరెడ్డి గారు మన చాలా మంది లోక్సభ సభ్యుల్ని ఇచ్చారు, తర్వాత మా కరీంనగర్ లో ఇచ్చారు, వరంగల్ లో కూడా ధర్మారావు గారు ఉండేది. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొద్దిగా ఉన్నటువంటి బీజేపీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందే 7 స్థానాలు 6 స్థానాలు ఎమ్మెల్యేలు ఉండే, మొన్న 1 స్థానానికే పరిమితమైంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ భుజాల మీద బీజేపీ పార్టీని బలపడుతుందని చెప్పి గాల్లో పేక మెడలు కడుతుంది తప్ప నిజానికి శాస్త్రీయబద్ధంగా దానికి రాష్ట్ర వ్యాప్తంగా బలం లేదు. ఇక్కడ ఎటు చూసినా సరే బలమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. మనోహరయ్య గారు, మీరు అన్నట్లు నిజంగానే ఒక బలమైన నాయకుడు ఉంటేనే పార్టీ ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు కదా. సో బలమైన నాయకుడు హుజూరాబాద్ లో లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నారా? ఈ విషయం గురించి మాట్లాడదాం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మనోహరయ్య గారు, మటాష్ అయిపోతామా? అన్నప్రసన్న రోజే సామెతలు ఆవకాయ బద్ద తింటామా? తింటే ఏమైతే కథం అవుతాం. అట్లా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఏ నియోజకవర్గంలో ఏంటి అని చెప్పేసి ఒక ప్రక్షాళన చేసుకుంటూ ఒక క్రమబద్ధంగా గాంధీ భవన్ ప్రక్షాళన చేసుకుంటూ సభలు పెట్టుకుంటూ టిఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను ఎండగట్టుకుంటూ ప్రజల్లోకి పోతున్నారు, ప్రజల్లోకి పోయారు. ఇంకో విషయం ఏంటంటే మేము ఆలస్యంగా కూడా అభ్యర్థిని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థిని అక్కడ దింపడం జరిగింది. వీళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక 6 నెలల ముందు పరీక్షలు ఉన్నప్పుడు ముందస్తుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి. అట్లనే 5 నెలల నుంచి రాజీనామా చేసిన దగ్గర నుంచి కూడా ఈటెల రాజేంద్ర గారు అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా రకరకాలుగా అధికార దుర్వినియోగం చేస్తూ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు, బాల్కా సుమను, రసమయ బాలకిషన్ కులానికి ఒక నాయకుడు చొప్పున అక్కడ తిప్పుకుంటూ వాళ్ళు క్షేత్రస్థాయిలో చాప్టర్ మొత్తం కూడా సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి రివిజన్ చేసుకునే దగ్గరకు వచ్చి ఏ పరీక్ష ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసినట్టున్నారు. కానీ మా అభ్యర్థి ఏంటంటే కొంత జాప్యం జరిగింది. ఈ జాప్యం అనేది కొంత మైనస్ వాళ్ళనే మాకు ఆ 3,000 ఓట్లు రావడం జరిగింది. లేకపోతే కొంచెం ఇంకో 2 నెలలు 3 నెలల ముందు నుంచి జరిగినట్లయితే ఇంకా మేము ముందుకు వచ్చేవాళ్ళం. అన్నిటికీ మించి ఏంటంటే డబ్బు అనేది కూడా కాస్త
ప్రభావం 100% ప్రభావం చూపింది. ప్రజలే వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిరంటే ఇక ప్రజాస్వామ్యం ఎంత చంపబడిందో సో ఖచ్చితంగా మీరు అన్నట్లు డబ్బే ప్రధాన పాత్ర పోషించింది అని అనుకుంటే అక్కడ ఇచ్చిన 6,000కి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిచేది కదా. రీచల్ రాజు గారు తక్కువేం వేయలే కదా. ఆయన 2,000 3,000 ఇచ్చిండు, బొట్టుబెళ్ళు ఇచ్చిండు, వాచీలు ఇచ్చిండు. తన గుర్తు గెలుపుకోవడం కోసం 4-5 నెలల నుంచి రకరకాల ప్రయత్నాలు ప్రలోభాలు చేసిండు. ఆయన కూడా నాయకత్వాన్ని కొనుక్కున్నాడు. కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి మాదే. ఇంకా మేము గర్వపడి ఎందుకు పడతాను, నయా పైసా ఖర్చు పెట్టకుండా 3,000 ఓట్లు, మాకు వచ్చిన 26-27 ఓట్లలో 3,000 ఓట్లని ₹1 పంచకుండా సంపాదించడం. మాకు ఆశ ఉన్నది భవిష్యత్తులో. మేము ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం. మేము ఎన్నికల సంఘాన్ని కూడా కంప్లైంట్ చేసినాం. వాస్తవంగా ఎన్నికల సంఘం బతుకుంటే చెన్నైలో ఎన్నిక రద్దు అయినట్టు, డబ్బు సంచులు దొరికి చెన్నైలో ఎన్నిక రద్దు అయినట్టు ఈ ఎన్నిక రద్దు కావాలా? ఇక్కడ ఫిర్యాదు చేసినాం, అక్కడ ఫిర్యాదు చేసినాం. మనం కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో కల్లూరి గారు ఇప్పటి వరకు చెప్పారు, ప్రేమేందర్ రెడ్డి గారు కానివ్వండి, అటు మానవతారాయ్ గారు కానివ్వండి, చాలా క్లియర్గా చెప్పారు. ఇటు బీజేపీకి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో వర్కౌట్స్ చేశాం కాబట్టి బీజేపీ గెలిచింది, బీజేపీ కొన్ని మంచి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది ఫ్యూచర్లో అని కూడా. సో ఇటు కాంగ్రెస్కి సంబంధించి మానవతారాయ్ గారు చెప్పాడు, మేము క్షేత్రస్థాయిలో ఇంకొంచెం చేసుంటే బాగుండేది, బలమైన నాయకుడు కాదు అక్కడ, డబ్బు ప్రాబల్యం, ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి బీజేపీ గెలవడం జరిగింది అని. వీటన్నిటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు వినపడుతుందా? హలో శ్రీనివాస్ రెడ్డి గారు వినపడుతుందా? హలో వినపడుతుంది, చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి వచ్చింది. దానికి ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుంది, టీఆర్ఎస్కు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అనేటువంటి పరిస్థితులు మాత్రం 2014లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత. అయితే గ్రాడ్యువల్గా కాలం గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను తానే చాటుకున్నట్టుగా ఆ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో 1 by 1 మొత్తం అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం, అది 2014 తర్వాత జరిగింది. అలాగే 2018 ఎన్నికల తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అయింది. 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు భారీ సంఖ్యలో అధికార పార్టీలోకి వెళ్ళడం వల్ల తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పైన విశ్వసనీయత అనేది బాగా తగ్గిపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. అట్లా తగ్గిపోవడానికి కారణం ఎవరు అని ఆ పార్టీ ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుందా, అటువంటి ఆలోచనలు చేసిందా, లేకంటే అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వెళ్ళిపోతున్నటువంటి శాసనసభ్యులను ఆపగలిగినరా అని అంటే ఆపగలిగినట్టయితే మనకు ఎక్కడ కనపడలేదు. ఎవరిని కూడా నిజంగానే ఆ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మేమే రాబోయే కాలంలో అధికారం వస్తాము అనేటువంటి విశ్వాసం ఆ పార్టీకి ఉంటే పోయే ఎమ్మెల్యేని ఆపే శక్తి ఆ పార్టీకి ఉండాలి, ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడికి ఉండాలి. కానీ ఆ సీన్ ఎప్పుడు మనకు 2020 వరకు కూడా కనపడలేదు. జస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి జస్ట్ 4-5 months అవుతుంది. ఇది షార్ట్ పీరియడే. కానీ గతకాలం అంతా కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినా మళ్ళీ టీఆర్ఎస్లకే వెళ్ళిపోతాడు అనేటువంటి అనుమానాలు విస్తారంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. కాబట్టి అక్కడ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి, లేదంటే బీజేపీని ప్రజలు ఛాయిస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ విఫలమైతే రెండో ప్రత్యామ్నాయాన్ని ప్రజలు వెతుక్కుంటారు. అందులో భాగంగానే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆ బలహీనతను బీజేపీ బలంగా మార్చుకున్నది అని కూడా చెప్పొచ్చు మనం. కాబట్టి రెండో విషయం మనం ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలంటే 2014 నుంచి ఇప్పటి వరకు 4 అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలు జరిగినాయి. 4 అసెంబ్లీలు. అందులో 2 ఒకటైతే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, ఒకటి టీఆర్ఎస్దే సిట్టింగ్ స్థానం, అంటే 3 టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. ఇందులో కాంగ్రెస్ ఏదైతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేనో వారు రాజీనామా చేసినటువంటి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే ఆ పార్టీ బలహీనతను మరింత బయటికి తెచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యామ్నాయ పార్టీగా మేమే బలపడతాం, మేమే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ప్రజలకు విశ్వాసం ఇవ్వలేకపోయింది. ఇక్కడ ఉంది ఆ లోపం అనేది ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు
పెద్దగా చర్చ జరిగినట్టు కానీ దాన్ని సరిదిద్దుకున్నట్టు కానీ కనపడలేదు. తప్పు మీద తప్పు ఆ పార్టీలో జరుగుతూ పోతున్నాయి కానీ తప్పులో ఆగిపోయింది ఎప్పుడు లేదు. ఇంకొకటి మన నాగార్జున సాగర్లో కూడా స్టల్వార్ట్ లాంటి ఒక సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు నిజంగానే ఆ పార్టీకి అంత స్పిరిట్ ఉంటే, ప్రధాన ప్రతిపక్షం మేమే అనుకుంటే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని తప్పుదాలు జరుగుతుంటే వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను తీసుకొని జానారెడ్డి గారు గెలిచే ప్రయత్నం జరిగిందా అంటే అది కూడా జరగాలి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే అటు నాగార్జున సాగర్లో కావచ్చు, ఇటు హుజూర్ నగర్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది ఇక్కడ ఆ పార్టీ బలహీనతకు ఒక సాక్ష్యం. రెండోది, బీజేపీ ఎక్కడ గెలిచింది? టీఆర్ఎస్ అధికారిక స్థానాల్లో, టీఆర్ఎస్ స్థానాల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ తన స్థానాలను కోల్పోయింది. ఇక్కడ మనకు ఆ పార్టీ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏ రకంగా ఉంది, బీజేపీ ఏ రకంగా ముందుకు పోతుంది, దాన్ని కాంగ్రెస్ వదులుతున్నటువంటి శూన్యతలోకి బీజేపీ ఎట్లా ఎంటర్ అవుతుంది అనేది ఈ 4 ఉప ఎన్నికలు మనకు చెప్తున్నాయి. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనత. దాని మీద పరిశోధన ఎప్పుడు జరగలేదు, వాళ్ళు ఏమి ఆత్మపరిశీలన చేసుకున్నట్టు మనకు ఏమీ ఎక్కడ కనపడలేదు. ఆ రకంగానే సరే, మొత్తం మీద మాత్రం కొత్త పిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ నియమించుకుంది. రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక కొంత పార్టీలో, పార్టీ క్యాడర్లో కొంత జోష్ వచ్చిన మాట వాస్తవం, మనం ఏం కాదని చెప్పలేము. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, క్యాడర్లో జోష్ పెరిగింది. అయితే 7 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విశ్వసనీయతనైతే ప్రజల్లో కోల్పోయిందో దాన్ని తిరిగి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంకా ఆ పార్టీ అపస్వపాలు పడుతుందని చెప్పాలి. ఎందుకంటే క్యాడర్లో జోష్ వచ్చింది కానీ ఓటర్లో జోష్ తీసుకొచ్చి ఓటర్ నుంచి ఓటేయించుకునే స్థితికి ఇంకా చేరలే. అది చేరాలనంటే ఆ పార్టీ సమైక్యంగా కనపడాలి. ఇప్పుడు చూడండి, మీరు గాంధీ భవన్లో మొన్న జరిగినటువంటి సమావేశంలో, నిన్ననే బహుశా అనుకుంటా, నిన్న జరిగిన సమావేశంలో అక్కడ ఏమేం జరిగిందనేది బయటకు వచ్చింది కదా. అంటే ఇప్పటికీ ఆ పార్టీలో భిన్న స్వరాలు వినపడుతున్నాయి. అంటే ఎవరికి వారుగా నాయకత్వాలు, గ్రూపులనండి, లేదంటే ఇంకోటనండి, ఆ పరిస్థితులు ఇంకా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా పోలేదు. బలమైన నాయకత్వం రావచ్చు, రేవంత్ రెడ్డి గారు బలమైన నాయకుడే అని క్యాడర్ నమ్మొచ్చు, అదంతా బాగానే ఉంది. కానీ పార్టీ స్పిరిట్ అనేది, ఫైటింగ్ స్పిరిట్ అనేది పార్టీ సీనియర్ నాయకుల నుంచి కూడా అటువంటి పరిస్థితులు లేవు అనేది అర్థమవుతుంది. ఇదంతా ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? ప్రజలు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీని కోరుకుంటారు. అది కాంగ్రెసా, బీజేపీ అనేది అనవసరం. టీఆర్ఎస్ను ఓడించే సమర్థత ఏ పార్టీ చాటుకుంటే ఆ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అట్లా ఆ సమర్థతను దుబ్బాకలో బీజేపీ చాటుకుంది కాబట్టి గెలిచింది. అక్కడ హుజూరాబాద్లో కూడా ఆ సమర్థతను ఆ పార్టీ చాటుకుంది. సరే, రాజేందరే కావచ్చు, రాజేందరే చాటుకున్నాడు, ఆయనకు ఓట్లేసారు. ఇక్కడ ఫైటింగ్ స్పిరిట్కు ప్రజలు ఓటేస్తున్నారు. ఫైటింగ్ స్పిరిట్ లేకుండా మనం గాలికి వదిలేస్తే అట్లా ఆ సిస్టంలో మాత్రం ప్రజలేం గుడ్డిగా ఓటేసే పరిస్థితి అయితే లేవు. అంటే టీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఏ పార్టీ చాటుకుంటే ఆ పార్టీ వెనకాలే ప్రజలు పోయేందుకు సంసిద్ధంగా ఉన్నారు అని మన దగ్గర జరిగిన ప్రతి ఉప ఎన్నిక కూడా చెప్పింది. హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆ పార్టీ బలహీనత కారణం, ఆ పార్టీకి ఉన్నటువంటి వీక్నెస్ కారణం. ఇక్కడ నాగార్జున సాగర్లో స్టల్వార్ట్ లాంటి జానారెడ్డి ఓడిపోయినాక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే విశ్వాసం కాంగ్రెస్లో కాదు, ప్రజల్లో కూడా ఎట్లుంటుందండి? అంటే చావో రేవో అయినటువంటి రాజకీయంగా పోరాటం ఆ పార్టీ నుంచి లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. సరే, రేవంత్ రెడ్డి వచ్చినాక మరి చావో రేవో ఫైటింగ్ ఉంటే ఉండొచ్చు, మేబీ ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి అది ఉంటుందా లేదా అనేది కాలం చెప్తుంది. కానీ ఈ గడిచిపోయిన కాలంలో మాత్రం ఆల్టర్నేట్ పొజిషన్లోకి భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయిందనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు వ్యక్తిని చూసి రాజేందర్కు హుజూరాబాద్లో ఓటేసారు కాబట్టి అది బీజేపీ గెలుపు కాదని చాలామంది వ్యాఖ్యానిస్తున్న మాట వాస్తవం. వ్యక్తులతోటి పార్టీలు ఎదిగేటువంటి వ్యవస్థను కూడా మనం చూసినాం గతంలో. అనేక మంది వ్యక్తుల వాళ్ళ చరిష్మాతోటి పార్టీలను గెలిపించిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇలా రాజేందర్ కూడా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఉపయోగపడవచ్చు, రేపు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్కు ఉపయోగపడవచ్చు. సో మనం ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం, ఇప్పటివరకు మీరు చెప్పారు బీజేపీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళింది కాబట్టి గెలిచింది అని చెప్పి, గెలిచిన దానికి మనం కారణాలు మాట్లాడుకున్నాం. సో గెలిచిన తర్వాత అంటే హుజూరాబాద్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, పార్టీలోకి అంటే పార్టీ జనంలోకి ఎలా వెళ్ళబోతోంది, పార్టీలోకి నేతల వలసలు మొదలవుతాయా, ఏమనిపిస్తుంది మీకు? తప్పక
ఇప్పుడు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఒక మంచి వేదిక అయింది. కాబట్టి టీఆర్ఎస్ను ఓడించాలనుకునే వాళ్ళు, అదేవిధంగా బీజేపీ సిద్ధాంతాలను వచ్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అందిస్తున్న పరిపాలన ఇక్కడ కూడా బీజేపీ రావాలని కోరుకునే వాళ్ళందరికీ బీజేపీ ఒక మంచి వేదిక అవుతుంది. మేము ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు గెలిచిన ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే మిగతా మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా నాయకులందరూ కూడా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ కూడా మేము ఆ నాయకులందరం కలిసి ఇంకా ప్రజల్లో ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన మేము పోరాటం చేస్తాం. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు విశ్లేషణ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ ప్రవేశించింది. దుబ్బాకలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, హైదరాబాద్లో ప్రధాన ప్రతిపక్షం, ఇక్కడ 2 చోట్ల భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. హుజురాబాద్లో కూడా వాళ్ళే పోయిన ఎలక్షన్స్లో 62,000 వచ్చినాయి, ఇవాళ బీజేపీ గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో కూడా బీజేపీ డిపాజిట్ పోవచ్చు, కానీ మా పోరాట పటిమతోని మేము అక్కడ రాబోయే రోజులలో ఒక మంచి రిజల్ట్స్ రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో 119 సీట్లలో బీజేపీకి అందరూ గెలవగలిగేంత బలమైన నాయకులు ఉన్నారా అంటే ఇంకా లేరు. కానీ త్వరలో మేము ఇప్పటి వరకు ఏదైతే తయారైన యొక్క నాయకులతో పాటుగా ఇంకా కొంతమందిని కలుపుకుంటే వచ్చే యొక్క ఎన్నికల నాటికి అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక బలమైన నాయకుల వ్యవస్థ ఉంటుంది. తప్పక ఈ అధికార పార్టీని ఓడించగలిగే శక్తి బీజేపీకి ఉన్నదని చెప్పి ప్రజలకు విశ్వాసం కలిగిస్తాం. ఈ యొక్క 23లో ఇక్కడ అధికారం కైవసం చేసుకోవడం కోసం మా పూర్తి స్థాయి ప్రయత్నాలు మేము చేస్తాం. ఓకే. సో సునీల్ గారు, ఇప్పటివరకు చూసాం, చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అంగబలం అర్ధబలం ఇవేవి పనిచేయవు, ఓటర్స్ చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్ళే నాయకుడిని మాత్రమే పికప్ చేస్తారు ఓటర్స్ అని కూడా. సో అన్ని పార్టీలు ఏం నేర్చుకోవాలంటారు దీనికి సంబంధించి? ఇప్పటివరకు బీజేపీ సీనియర్ మోస్ట్ లీడరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా ప్రాక్టికల్గానే ఉన్నారు. బీజేపీ పార్టీ పెద్దలంతా కూడా ప్రాక్టికల్గానే ఉన్నారు. అవును, మీ 2 సీట్లలో మేము డిపాజిట్లు కోల్పోయాము, కానీ మేము పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటున్నామని. ఇప్పటికి కూడా సగానికి పైగా సీట్లలో బీజేపీ బలంగా ఉంది, సగం సీట్లలో ఇంకా ఆ పార్టీ బలాన్ని పుంజుకోవాలి. ఆ మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం కావాల్సి ఉంది. సమర్థులైనటువంటి నాయకులు, బలమైన నాయకులు అభ్యర్థులుగా ఆ పార్టీ తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ వాస్తవాన్ని కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు, స్వీకరిస్తున్నారు కూడా. తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి సూచనలు, సలహాలు కూడా ఆ పార్టీ స్వీకరిస్తుంది. తెలంగాణకు ఒక సెపరేట్ పొలిటికల్ గుర్తింపు ఉంది, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతోటి మనం తెలంగాణ అంశాన్ని పోల్చలేము, ఎందుకంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడేటువంటి ప్రత్యేక రాష్ట్రం. దీనికి పోరాటాలు జరిగాయి, ఆ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి. ఆ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైంది కనుకనే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణ, అన్ని పార్టీలు అందరూ పోరాటం చేశారు. అప్పుడు పార్లమెంట్లో బలం ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ 2 కలిసి తెలంగాణను ఇచ్చాయి. తెలంగాణ సాధన లోపల కాంగ్రెస్కు ఎంత పాత్ర ఉందో అంత సమానమైనటువంటి పాత్ర బీజేపీ కూడా ఉంది. ప్రజలు ఆ వాస్తవాన్ని కూడా గ్రహించారు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ కాదనేసరికి కాంగ్రెస్ బలహీనపడింది. కాంగ్రెస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంతా కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో ఇక లాభం లేదనుకొని బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజల ఆశల్ని బీజేపీ నెరవేర్చే దిశగా ఇంకింతగా ప్రజలతో మమేకమైపోతే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఆ రకంగా పనిచేయగలిగితేనే, ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దుకోగలిగితేనే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ గ్రౌండ్ లూజ్ అవుతుంది. గతంలో సీట్లు వచ్చాయి, ఓట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బద్వేల్లో ఉప ఎన్నిక జరిగింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించారనేటువంటి కోపంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక అక్కడ కాంగ్రెస్ బలపడడం అనేది కలలో మాట అనుకున్నారు, కానీ అక్కడ 6,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2,05,000 ఓట్లు హుజరాబాద్లో పోలైతే అక్కడ 1,80,000 ఓట్లు అయితే అక్కడ 6,000 ఓట్లు వచ్చాయి బద్వేల్లో కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో హుజరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. అంటే ఎంతగా ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయింది అనేటువంటిది నిదర్శనం. సరే, అంతటా ఇదే పరిస్థితి ఉంటుందా అంటే మానవతరాయ్ గారు చెప్పినట్టు ఉండకపోవచ్చు, కానీ ఇది గుణపాఠంగా నేర్చుకోవాలి ఆ పార్టీ. ఎందుకు ఇది జరిగింది, ఈ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలని పార్టీ నాయకులంతా కూడా సమిష్టిగా ఆలోచించుకోవాలి. కానీ ఆ పార్టీలో ఐక్యత లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి కాంగ్రెస్ విశ్వాసాన్ని కోల్పోతుంది, బీజేపీ ప్రజల విశ్వాసాన్ని
పెంపొందించుకుంటుంది. కాబట్టి భవిష్యత్ పరిణామాలు కాంగ్రెస్ కంటే ఎక్కువగా Right. బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చు అనేటువంటిదే మొత్తం తెలంగాణ ప్రజల మాట. రైట్ థ్యాంక్ యూ సునీల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. సో మొత్తంగా చూస్తే ప్రతి పార్టీ కూడా, ఏ పార్టీ కూడా బలమైన నాయకుడు ఇటు లేకపోతే డబ్బు, అంగబలం, అర్థబలం ఇవేవి పనిచేయవు. ఒక ప్రత్యేకమైన వ్యూహంతో వెళ్ళే నాయకుడిని మాత్రమే ప్రజలు, ప్రధానంగా ఓటర్స్ ఎన్నుకుంటారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.